గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Once upon a time, there was a king named Dushanta. Good. One day he went to forest. Very good. ఇంత షార్ట్ టైం లో ఇంత ఇంప్రూవ్మెంట్ సంపాదించావంటే రియల్లీ వండర్ఫుల్. అంతా నువ్వు నేర్పించిందే కదా బావా. అది నిజమే అనుకో, కానీ నువ్వు గురువును మించిన శిష్యురాలు అయిపోయావు, బావను మించిన మరదలు అయిపోయావు. ఏది గురుదక్షిణ ఇచ్చుకో. సూర్యం వాడు మరి కనిక నుంచి నీకు ఉద్యోగం ఇస్తే మారువేషాలు వేసుకుని నా ఇంట్లోనే ప్రవేశించి నా కూతుర్నే ప్రేమించడానికి ఎన్ని గుండెలుగా నీకు స్కౌండ్రల్. నాకున్నది ఒకే ఒక్క గుండె, అది కూడా మీ అమ్మాయికి ఇచ్చేశాను. ప్రస్తుతం నేను గుండె లేని వాడిని మావయ్య మళ్ళీ అలా పిలిచావంటే మొత్తం అయిపోతావు, జాగ్రత్త. ఇక నా రెండో పాయింట్. నేను చెప్పే ఒకే ఒక్క పాయింట్ విన్న తర్వాత నీ రెండో పాయింట్ చదువు గాని మావయ్య. నేను త్రిపుర సుందరమ్మ రెండో కొడుకు సూర్యాన్ని, నీకు మేనల్లుణ్ణి, సుశీలకు బావని. సుందరమ్మ కొడుకు ఏనాడో తెగిపోయిన మా బంధుత్వాన్ని ఈ నాటకం ద్వారా తిరిగి గుర్తు చేయడంలో నీ ఉద్దేశం ఏమిటి? నాకున్న ఆస్తిని కాజేయడానికి నా కూతుర్ని ప్రేమించమని మీ అమ్మ చెబితే నువ్వు ఇక్కడికి వచ్చావా? ఒకరు పంపితే రావటానికి, మా అమ్మ చెబితే ప్రేమించడానికి నేనేం వ్యక్తిత్వం లేని మనిషిని కాను. సుశీలను మీరు ప్రాణం లేని బొమ్మలా పెంచి అత్తయ్య చచ్చిపోయిందన్న అబద్ధంలో బ్రతికిస్తుంటే నిజం చెప్పడానికి, ఆ తల్లి కూతురిద్దరిని కలపడానికే ఇంటికి వచ్చాను. నీ డబ్బు మీద మోసపడి మాత్రం కాదు. అవును నాన్న, బావ చాలా మంచివాడు. నువ్వు నోర్మై. దేవత లాంటి నా కూతుర్ని మాయ చేయడానికి వచ్చి నువ్వు చాలా డేంజరస్ మనిషి. ఇక నా రెండో పాయింట్. తక్షణం నిన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తున్నాను, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని తీరుతాను. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగని పని. మీ ప్రాణం మీ కంఠంలో ఉండగానే అది జరుగుతుంది. ఏం బెదిరిస్తున్నావా? బెదిరింపు కాదు, ఎదిరింపు కాదు. సుశీలను పెళ్లి చేసుకుని సుశీలను వాళ్ళ ఎమ్మని కలిపి ఇంటికి తీసుకొస్తాను. చూద్దాం, వెళ్ళు. నీ ఇంగ్లీషు చదువులతో కొంపకిన్ని తిప్పలు తీసుకొచ్చావు. ఇంతవరకు కొంపంతా పెత్తనం చెలాయించావు. ఇక ముందు ఈ గదిలో తప్ప నువ్వు ఎక్కడా కనిపించడానికి వీలేదు. అయ్యా, ఈవేళ నుంచి ఏడ్చి ముత్తుకున్న అమ్మాయికి తలుపు తీయొద్దు. 2 పూట్ల కూడు లోపల పడే. ఈవేళ నుంచి ఏడ్చి ముత్తుకున్న అమ్మాయికి తలుపు తీయొద్దు. 2 పూట్ల కూడు లోపల పడే. సీత, సీత, నాకేదో భయంగా ఉందండి. మన అప్పుడు ఎలా బ్రతికేవాళ్ళం, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాం తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుందండి. నన్ను మాత్రం ఏం చేయమంటావు సీత? నాకు మాత్రం ఈ చీకటి బ్రతుకు బ్రతకాలని ఉందా చెప్పు? నిన్ను బాబుని తలుచుకున్నప్పుడల్లా నా గుండె ఎంత తరుక్కుపోతుందో నీకేం తెలుసు? అందుకే అర్ధరాత్రి పూట వచ్చి ఎవ్వరికీ తెలియకుండా నిన్ను బాబుని చూసుకుంటున్నాను. నా అంత దురదృష్టవంతుని ప్రపంచంలో ఉండదు సీత. బాధపడకండి. ఏమండి, మీరు ఈ విషయం ఒక్కసారి అత్తయ్య గారితో మాట్లాడి చూడండి, ఆవిడ మనసు మారుతుందేమో. వద్దు సీత, వద్దు. అమ్మ మనసు నీకు తెలుసు, నాకు తెలుసు. ఆమె దృష్టిలో కన్న కొడుకు కంటే కరెన్సీ నోట్లకే విలువెక్కువ. ప్రయత్నించి ప్రయోజనం లేదు. అయ్యో, అత్తయ్య గారు వస్తున్నా ఉందండి. అలాగే. ఎవడు వాడు? ఎవడు వాడు? ఇప్పుడు నీతో మాట్లాడేవాడు ఎవడు వాడు? చెప్పు. ఒక బిడ్డ తల్లి ఉండి ఏం పడబుద్దే నీకు చెప్పాలేనా? ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఎవరో కాదు, మీ అబ్బాయే. నా కొడుకు వచ్చాడా? నా పెద్ద కొడుకు.
ఇంత అర్ధరాత్రప్పుడు ఇంటికి వాడు దొంగతనంగా రావాల్సిన కర్మ ఏం పెట్టింది వాడికి? ఏమే ప్లేట్ మార్చేస్తావా? నన్ను నువ్వు మోసం చేయలేవే, నన్ను నువ్వు మోసం చేయలేవు. చెప్పు, నిజం చెప్పకుంటే నిలువు నచ్చేస్తాను. నన్ను నమ్మండి అత్తయ్య. ఏంటి, ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి? నీ అమ్మనింకా ఇంటి కోడలు అర్ధరాత్రి పూట కూర్చుని పడేలాగంటూ మంటలాడుతోంది. మావయ్య, నేనే తప్పు చేయలేదు మావయ్య. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, వచ్చింది పరాయి మగాడు కాదు, మీ అబ్బాయే మావయ్య. దాని ముగ్గుతో మాట్లాడుకుంటే తప్పేమిటే? అయ్యో, దాని మొగుడుతో అది మాట్లాడితే తప్పు లేదు, ఎవరి మొగుడుతో ఎవరు మాట్లాడుకున్నా నాకు అభ్యంతరం లేదు. వాడు దాని మొగుడే అయితే, అంటే మన అబ్బాయి అయితే. ఇంతండి మీ అబ్బాయి వచ్చాడు, నేను మన దగ్గర తీసుకురాకూడదు. వాడిని ఎందుకు గోడ దొక్కించి పంపిస్తుంది? ఆ తప్పు చెబితే మావయ్య, కావాలంటే గుళ్ళో దీపం ఆర్పి మరీ చెబుతాను, వచ్చింది ఎవరో కాదు, మీ అబ్బాయే మావయ్య. నన్ను నమ్మండి అత్తయ్య. గుళ్ళో దీపం ఆరుతుందట, రేపు కొంప కూడా ఆరుతుంది. చిచి, ఇలా అబద్ధాలాడి బతుకు బతకపోతే ఊరి కోసం తావడం మేలు. మావగారు, నేను ఇంత అవమాన పాలైన తర్వాత బ్రతకలేను మావగారు, బ్రతకలేను. ఆ సీతాదేవికే నిందలు తప్పలేదమ్మా. నువ్వు నిర్దోషిగా నాకు తెలుసమ్మా. కానీ నా మీద నిందలు మోపిన వారికి నిజం తెలియదు కదా మావయ్య. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే మాత్రం వాళ్ళకి నిజం తెలుస్తుందమ్మా. నీ అత్త నోటికి తెలిసి ఊరుకున్నానమ్మా. ఆ వచ్చింది చంద్రమే నాకు బాగా తెలుసమ్మా. వాడికి పట్టిన గ్రహణం వదిలి వెలుగులోకి వచ్చేదాకా కాస్త ఓపికతో ఉండు. వాడిని చూడమ్మా, వాడిని తల్లి లేని బిడ్డను చేస్తావమ్మా. అమ్మా, ఆ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పు, ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేయనని ప్రమాణం చేయమ్మా. చూడమ్మా, నా మాటని 2 మెతుకులు ఎంగిలిపడమ్మా. 2 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. మా అమ్మవు కదా. వద్దు, సూర్యంబాబు రాకపోతే నేను అన్నం తిన్ను. సూర్యంబాబు గారు ఇక్కడికి వస్తే పెదబాబు గారు ప్రాణాలు తీసేస్తున్నారు కదమ్మా. అయినా ఆయన ఇక్కడికి వచ్చి నేను చూడకుండా ఉండగలరైతే. సూర్యంబాబు, నేను కనపడడం లేదని పిచ్చి తల్లి ముద్ద కూడా ముట్టడం మానేది. అలాగా బావా, నేను ఇక్కడ ఒక క్షణం ఉండలేను. నా మీద నీకేమాత్రం ప్రేమ జాలి ఉన్నా వెంటనే మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళిపో. అలాగే సుసి, నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. అలాగేనమ్మా. గురవయ్య, అమ్మాయి ఫోన్ చేసిందా? లేదండి. మరి ఏం చేస్తోంది? అమ్మాయి గారు గదిలో కూడా లేరు బాబు. నేను ఎంత చెప్తున్నా అనుకుంటా నన్ను తోసేసి అమ్మాయి గారిని సూర్యంబాబు గారు తీసుకెళ్ళారు బాబు. చూస్తూ ఊరుకున్నావా? ఇప్పుడు ఆపి లాభం లేదు మామయ్య.
మూడు ముళ్ళు వేసేసాను. ఇన్స్పెక్టర్ గారు చూస్తారే, వాడు అరెస్ట్ చేయండి. సూర్య ఏం తప్పు చేశాడండి అరెస్ట్ చేయడానికి? మైనారిటీ తీరిన అమ్మాయిని వాళ్ళ పెద్దల అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. సార్, మీరు అరెస్ట్ చేయకపోతే హనీమూన్ కూడా వెళ్ళిపోతారు. అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో అమ్మాయి బర్త్ సర్టిఫికేట్. సుశీల మైనర్ కాదు, మీరే చూడండి. చూడండి కనకారావు గారు, అమ్మాయికి మైనారిటీ తీరింది, పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆపే అధికారం మాకు లేదు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. వస్తాను. కనకారావు గారు, భగవంతుడు వాళ్ళిద్దరికి పెళ్లి రాసి పెట్టినప్పుడు దాన్ని ఎవరు తప్పించగలరండి? గతం మర్చిపోయి వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. దామోదరం, ఈ కథకు అసలు డైరెక్టర్ నువ్వు. ఈ పెళ్ళేదో జరిపించేసి నన్ను ఏదో సాధించేశాను, నువ్వు ముచ్చిపో. ఈ పెళ్లి ఎలా రద్దు చేయాలో, నా కూతురు నా ఇంటికి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. నాకు తెలుసు. సుశీల, రాబోదు. ఏమండి, చట్టం మనల్ని విడదీసిన బంధం మాత్రం విడిపోలేదండి. సుశీల మనకొక్కగాను ఒక్క కూతురు, దాని జీవితమైనా సుఖప్రదంగా ఉండాలని దీవించండి. ఇక నా దీవెనలు ఎందుకులే, మన ఇద్దరు బదులు నువ్వే దీవించేశావుగా. ఏ సుశీల, వస్తావా రావా? కట్టుకున్నవాడి ముందు కన్న తండ్రి కూడా చులకనైపోయాడనమాట. మన రక్తబంధాన్ని తెంచుకోవడం కన్నా నీ మెడలో ఉన్న తాళి తెంచుకోవడం చాలా సులభం సుశీల. సరే, నీ తాళితో నువ్వే ఊరేసుకుంటున్నప్పుడు నీ కన్న తండ్రిగా వచ్చి నేను ఒక ఏడు పెట్టి వెళ్ళిపోతానంతేగాని నా ఆస్తిలో చిల్లిగమ్మ కూడా నీకు దక్కనివ్వదు. వస్తా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు అంటే మీరా? అవునమ్మా, కూర్చోండి కూర్చోండి. కూర్చుంటాను సరే. మా అబ్బాయి ఉండే రూమ్ కి వెళ్తే ఎవరో డాక్టర్ గారి దగ్గర ఉన్నారు మా అబ్బాయి అని చెప్పారు. ఆ డాక్టర్ గారు మీరా? అమ్మయ్యా, నా కుదరపడ్డదండి. అవునవును. ఒరే అవునవును, నువ్వు కాస్త అటుపై నుంచోపో. డాక్టర్ గారు, మీ మీద నాకు చాలా కోపం వచ్చిందండి. ఎందుకమ్మా? నాకు ఒక ఉత్తర ముక్క రాయకూడదు అబ్బాయి ఇక్కడ ఉన్నట్టు? నీకు ఇంకా ఇప్పుడే ఆ శుభవార్త రాద్దాం అనుకుంటున్నానమ్మా. నిజంగా ఇది శుభవార్తేనండి నాకు, మా అబ్బాయి మీ దగ్గర ఉండడం. అంతకంటే మంచి శుభవార్త. ఏమిటండి? మీ అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేశాను. ఏమ్మా? 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 చాలేవయ్యా, సిగ్గు లేకపోతే సరే. ఎవరిచ్చా నీకు డాక్టర్ పని? నీ పేరేమిటన్నావు? దామోదరం. దామోదరం కాదు, నీ పేరు దగామోదరం. మేమంతా బతికుండగా నా కొడుకు పెళ్లి నువ్వు చేస్తావా? అది కాదమ్మా, త్రిపుర సుందరమ్మా. నేను త్రిపుర సుందరమని గారు, ఈ విషయంలో మహా త్రిపుర సుందరమని. నువ్వేదో మంచివాడు 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 అంటే నేను మంచివాడు అనుకున్నాను. ఇదేని మంచి పిలువు నా కొడుకుని. అలాగే ఒక గ్లాస్ మంచి చేపించు, కొంత ఎండిపోతుంది. సూర్య, మర్యాద లేని మనిషి. సూర్య. నమస్కారం అండి. ఇందులో నమస్కారం లేరానా? సరే లేవండి, మీరు కసమంగళీ మరే ఏం పని చేసావురా? ఇల్లు వదిలి వచ్చేసింది చాలక మేమంతా ఏమైనా అనుకున్నాం. ఈ పిల్ల ఎవరు? ఏమని పెళ్లి చేసుకున్నావు? ఈ పిల్ల నాన్నెవరు? అమ్మెవరు? ఊరేది? ఈ పిల్ల ఎవరో కాదమ్మా, మన కనకారావు మామ కూతురు. ఏమిటమ్మా అంటూ అలాగే నోరు తెచ్చుకుని ఉండిపోయావు? రొట్టె విరిగి నేత్రం పడ్డదా? అంటే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట? ఇష్టమని చిన్నగా అంటావురా? బంగారు పిచ్చికి నా కోడలుగా చేసావురా? మరి అప్పారావు మామ కూతురు కదా నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు నువ్వు? నేను అనుకోలేదు, అనుకోను. వాడు అనుకున్నాడు, అనుకుంటున్నాడు. నేను అనుకున్నది ఇదేరా. నీ మనసులో ఏముందో ఆ దేవుడు కూడా తెలియదమ్మా. అవునవును. అమ్మా త్రిపుర సుందరమ్మ గారు. అయ్యా డాక్టర్ గారు, చూడండి, మిమ్మల్ని ఏదో దగా కోరని దగా దామోదరం అని ఏదేదో వాగేశాను, ఏదేదో తిట్టేశాను. అవేవి మీరు మనసులో పెట్టుకోకండి. చెరిపించానమ్మా, చెరిపించాను. మంచిగా తీసుకోండమ్మా. ఎంత మంచివారండి మీరు. ఇప్పుడు మీ మనసు నెమ్మదిగా ఉంది కదా? చాలా నెమ్మదిగా ఉందండి. అయితే నేను చెప్పబోయే వార్త విని తట్టుకోగలరు. ఇప్పుడు నేను ఇంకేమైనా తట్టుకుంటానండి. అదేనమ్మా మీ అన్న కనకారావు. చిచి, వాడు మా సొంతనే కాదండి, నేను విడిచినవాడు. అదేనమ్మా మీ వియ్యంకుడు. అదే అలా అన్నారు బాబు. మీ వియ్యంకుడు కనకారావు ఇష్టానికి వ్యతిరేకంగా సుశీలను మీ వాడు పెళ్లి చేసుకున్నాడు కనుక ఆయన ఆస్తిలో సుశీలకి చిల్లి గవ్వ ఇవ్వట. ఓహో, ఇవ్వడట? వాడి తల్లో పేరిస్తుంది. సన్నాసి వాడికేదేమిటి? వాడి ఆస్తికి తాళం చెవి నా కోడలుగా వచ్చింది నా ఇంటికి. ఇప్పుడేమంటాడు? వదిలి గారు, కమలా రామ్మా, బాగున్నావా? ఎంత పని చేశాడు మా దుర్మార్గుడు నీకు. చిన్నప్పటి నుంచి వాడు నేతి పెసరట్లు అదే పనిగా తిని 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 వాడి బుర్ర మన్నగించింది. అందుకనే ఇలాంటి బంగారం లాంటి భార్యను వదిలేశాడు. చిన్న ఐడియా. కనకేబా ఆస్తి ఎవరంటున్నాడుగా, ఆయన ఇంటి ముందు పాక వేయించి బావ చేత నిరాహార దీక్ష చేయిస్తే. చిన్నమ్మాయి, అన్ని బైరాగి బుద్ధులా నీకు.
వాడింటి ముందు పాకేసుకోవాల్సిన కర్మ నా కొడుకేం పట్టిందిరా? వాడే నా ఇంటి ముందుకు వచ్చి పాకేసుకుని నా కూతురు ఒకసారి చూపించు, నా కూతుర్ని కొంచెం చూపించమ్మా అనేట్టు చేస్తాను రా. అమ్మా మరేం అనుకోకపోతే. అదే నేనేమనుకోనండి, మీ విషయంలో నేనేమనుకోను. మరేం లేదమ్మా, నా స్టెథోస్కోప్ ఇప్పిస్తే. ఎవరు? నా స్టెథోస్కోప్ అమ్మా. ఓ ఇదా, తీసుకోండి తీసుకోండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.